డాక్టర్, ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాము. హ్మ్. లైక్ బోటాక్స్ కానీ, ఫిల్లర్స్ గురించి అంతా. కొంచెం ఫేస్ హైడ్రేటింగ్‌గా ఉండాలి అని అనుకుంటే దానికేమైనా ఫిల్లర్ ఉంటుందా? యెస్. అంటే ఫిల్లర్స్ అన్నది లాస్ట్ వాల్యూమ్‌ని యాడ్ చేస్తుంది. అలా కాకుండా చాలా మందికి స్కిన్ కొంచెం డల్‌గా, డీహైడ్రేటెడ్‌గా ఉంటుందనమాట. అలా ఉన్నప్పుడు స్కిన్ హైడ్రేటెడ్ టెక్స్చరల్ చేంజెస్ కావాలి అనుకునేటప్పుడు స్కిన్ బూస్టర్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. సో, అది బూస్టర్స్ అంటే ఏంటి డాక్టర్? స్కిన్ బూస్టర్స్ అంటే ఇట్ కంటైన్స్ హైలోనిక్ యాసిడ్, వైటమిన్స్ ఉంటాయి అండ్ కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇట్ ఇంప్రూవ్స్ ద హైడ్రేషన్ అండ్ కొలాజన్ స్టిమ్యులేషన్ అండ్ అట్ ద సేమ్ టైం యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఆల్సో. ఓకే. ఇది ఎన్ని మంత్సా? ఇయర్స్ లాస్ట్ ఉంటుందా? లేదు, ఇది డిపెండింగ్ అపాన్ ద స్కిన్ బూస్టర్ వి ఆప్టెడ్ అనమాట. అంటే స్కిన్ టైప్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ద స్కిన్ బూస్టర్ యూస్ చేసామన్న దాన్ని బట్టి రిజల్ట్స్ బేస్డ్ ఉంటాయి. మనకి మినిమం 2-3 సెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది విత్ 4-6 వీక్స్ గ్యాప్లో. సో ఆ రిజల్ట్స్ మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 4-5 మంత్స్ ఉంటాయి. సో ఇయర్లీ ట్వైస్ ఒక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ హైలోనిక్ యాసిడ్ బేస్డ్ స్కిన్ బూస్టర్స్ తీసుకుంటే ఫస్ట్ 3 సెషన్స్ తీసుకుంటాం 1 మంత్ గ్యాప్లో. దాని తర్వాత రిజల్ట్ 6 మంత్స్ ఉంటాయి. ఐ మీన్ 4-6 మంత్స్. దాని తర్వాత ఇయర్లీ ట్వైస్ తీసుకుంటే అదైతే రిజల్ట్ వచ్చిందో మంచిగా మెయింటైన్ అవుతుంది. ఓకే. మరి ఇది పెయిన్‌ఫుల్ ఉంటుందా? లేదు, టాపికల్ అనెస్థీషియా ఐ మీన్ నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తాం కాబట్టి మినిమల్ పిన్ ప్రిక్ సెన్సేషన్ ఉంటుంది అంతే. సో, ఇది ఎలాంటి స్కిన్ టైప్‌కి తీసుకోవాలంటే రైట్ క్యాండిడేట్ ఎవరు అలా తీసుకోవడానికి? ఇది ఎవరైనా స్కిన్ టెక్స్చర్ చేంజెస్ కావాలి, స్కిన్ టోన్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా ఎనీ టైప్ ఐ మీన్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు అనమాట. ఆఫ్టర్ 18 ఇయర్స్ ఎనీవన్ కెన్ ఆప్ట్. ఈ బూస్టర్స్ అనేది కంబైన్ చేయొచ్చా డాక్టర్? అంటే ఫిల్లర్స్‌తో? ఎస్, యూజువలీ వి విల్ కంబైన్ విత్ ఫిల్లర్స్. ఓకే. ఇది జనరల్లీ సేఫేనా డాక్టర్? ఇది డౌట్ ఉంది. ఎస్, ఇట్ ఈస్ సేఫ్. మరి బూస్టర్స్ ఫిల్లర్స్‌ని రీప్లేస్ చేస్తుందా డాక్టర్? లేదు, మనకి ఫిల్లర్స్ ఏంటంటే వాల్యూమ్ని యాడ్ చేస్తుంది. ఎక్కడైతే మనకు లాస్ట్ వాల్యూమ్ ఉంటుందో దాని రీప్లేస్మెంట్ ఉంటుంది. స్కిన్ బూస్టర్స్ వచ్చేటప్పటికి డర్మల్ ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి ఇట్ ఇంప్రూవ్స్ స్కిన్ హైడ్రేషన్ అండ్ టెక్స్చరల్ చేంజెస్. అయితే కాంప్లిమెంట్ చేస్తుంది. ఎస్. ఓకే. సో, ఏది అంటే బెస్ట్ టైం ఏంటి డాక్టర్? ఇది రెగ్యులర్‌గా చేయించుకోవచ్చా? లేకపోతే ఏమైనా అకేషన్ ఉన్నప్పుడు ఏమైనా చేయించుకోవచ్చా? యూజువల్లీ బిగ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు చేయించుకుంటే బాగుంటుంది. ఇంకా చాలామంది రెగ్యులర్ స్కిన్ రొటీన్లో కూడా తీసుకుంటారు. ఓకే. ఇది పర్మనెంట్ అంటే వాట్స్ ద రిజల్ట్ వి గెట్ అది పర్మనెంట్‌గా ఉంటుందా డాక్టర్? లేదు, రిజల్ట్స్ వచ్చేటప్పటికి 4-6 మంత్స్ ఉంటుంది. అగైన్ రిపీటెడ్ సెషన్స్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద రిజల్ట్. ఫేస్ బూస్టర్స్ ఏదైతే చేస్తారో డాక్టర్ అది యాక్నీ స్కార్స్‌ని కూడా తగ్గిస్తుందా? ఎస్, స్కిన్ బూస్టర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇట్ స్టిమ్యులేట్స్ ద కొలాజన్. సో దేర్ బై ఇట్ ఇంప్రూవ్స్ ద టెక్స్చర్ అట్ ద సేమ్ టైం యాక్నే స్కార్స్ కూడా రెడ్యూస్ చేస్తాయి. ఓకే. ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్ళు ఈ బూస్టర్స్‌ని తీసుకోవచ్చా? నో. అంటే బూస్టర్స్‌కి, బొటాక్స్‌కి అంటే ఏంటి తేడా ఏంటి డాక్టర్? బొటాక్స్ రిలాక్సెస్ ద మజిల్, రెడ్యూసెస్ ద రింకిల్స్. అదే స్కిన్ బూస్టర్స్ వచ్చేటప్పటికి ఇట్ హైడ్రేట్స్ ద స్కిన్ అండ్ ఇంప్రూవ్స్ ద స్కిన్ టెక్స్చర్. ఓకే. మరి ఈ ఫేస్ బూస్టర్స్ అదర్ ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్‌తో కంబైన్ చేసుకోవచ్చా డాక్టర్? ఎస్, స్కిన్ కన్సర్న్ బట్టి స్కిన్ బూస్టర్స్తో పాటు అదర్ లైక్ కెమికల్ పీల్స్, లేజర్స్, పిఆర్పి అండ్ అదర్ ట్రీట్మెంట్స్ మనం కంబైన్ చేసుకోవచ్చు బట్ ఇన్ సర్టెన్ ఇంటర్వెల్స్. బూస్టర్స్ ఈ ఫేస్ బూస్టర్స్ వచ్చేసరికి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు తీసుకోవచ్చా డాక్టర్? ఎస్, ఈవెన్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ ఆల్సో స్కిన్ బూస్టర్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్. కానీ అది తీసుకునే ముందు డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఇస్ మ్యాండటరీ. ఒకసారి ఫేస్ బూస్టర్స్ తీసుకున్నాక దాని రిజల్ట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి డాక్టర్? విత్ గుడ్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ గుడ్ హైడ్రేషన్, అంటే ప్రాపర్ వాటర్ ఇంటేక్ కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం టచ్ అప్ సెషన్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే.
ఈ బూస్టర్స్ వల్ల ఫైన్ లైన్స్ ఏజింగ్ ప్రాసెసెస్ ఏదైతే ఉంటుందో అదేమన్నా తగ్గుతుందా? ఎస్, యాక్చువల్లీ స్కిన్ బూస్టర్స్ వచ్చేసేటప్పటికి స్టిమ్యులేట్స్ ద కొల్లాజన్ కాబట్టి అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద స్కిన్ టెక్స్చర్ వేపే ప్రీమెచ్యూర్ ఏజింగ్ చేంజెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. మ్మ్. మరి ఈ ఫేస్ బూస్టర్స్కి పిఆర్పికి ఏంటి డాక్టర్? అంటే సేమ్ వీకి పిఆర్పి కూడా ఇస్తూ ఉంటాం కదా, దాని డిఫరెన్స్ ఏంటి దాంట్లో? స్కిన్ బూస్టర్స్ లో హైడ్రానిక్ యాసిడ్ ఉంటుంది అండ్ ఇట్ హైడ్రేట్ ఇట్స్ వాటర్ లెవెల్ ప్రొడక్ట్. హైడ్రానిక్ యాసిడ్ అనేది వాటర్ లెవెల్ ప్రొడక్ట్. వెన్ ఇంజెక్ట్ కదా ఇట్ అట్రాక్ట్స్ వాటర్. సో ఇన్ దట్ వే మనకి స్కిన్ హైడ్రేట్ అయ్యి స్కిన్ టెక్స్చరల్ చేంజెస్ వస్తాయి. అదే పిఆర్పి ఇట్ స్టిమ్యులేట్స్ ఇట్స్ platelet rich plasma which contains growth factors, stimulates the collagen induction. Okay, so దాని వల్ల ఇట్ రీజనరేట్స్ రిజ్యూనేట్స్ ద స్కిన్. ఓహో! అయితే మరి ఎలా చూస్ చేసుకోవాలి డాక్టర్ మంచి అంటే రెగ్యులర్‌గా ఫేస్ బూస్టర్ తీసుకోవాలంటే ఎలా చూస్ చేసుకోవాలి? యా, స్కిన్ బూస్టర్స్ తీసుకోవాలి. ఏ టైప్ ఆఫ్ స్కిన్ బూస్టర్ నాకు సూటబుల్ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డెర్మటాలజిస్ట్ విల్ సజెస్ట్ విచ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఈస్ సూటబుల్ ఫర్ ఎ పర్టికులర్ స్కిన్ టైప్. ఓకే డాక్టర్.